భలే దొరికిపోతారు ఈ రెండు పత్రికల వాళ్ళు. టాయిలెట్ పేపర్ 1 ఈనాడు, టాయిలెట్ పేపర్ 2 ఆంధ్రజ్యోతి. మద్యం ముడుపులు గుట్టు రట్టు. మీ రొట్ట పత్రికలో మీ రొట్ట వార్తలు మద్యం ముడుపులు గుట్టు రట్టు. స్కామ్పై ఎట్టకేలకు నోరు విప్పిన కసిరెడ్డి. ఆధారాల ముందు పెట్టి రాబట్టిన ఈడీ ఆ ముడుపులు చేర్చింది ఎక్కడికి? స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు 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 7 గంటల పాటు 100 ప్రశ్నలు. ఇది 7 గంటల పాటు 100 ప్రశ్నలు. నాకేం సంబంధం లేదంటూ తొలుత కసిరెడ్డి బుకాయింపు. లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన ఏమని త్వరలో అసలు దొంగ బయటికి. ఇక్కడ మద్యం స్కామ్లో రాజకసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్కి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు ఎవరికి చేరాయో తేలిపోయింది. మద్యం గుట్టురట్టు తేలిపోయింది. కింద ఈడీ ప్రశ్నల వర్షం అని రాసి అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరో అతి త్వరలో బయటికి రాబోతుంది. గుట్టురట్టు తేలిపోయింది, అతి త్వరలో బయటికి రాబోతుంది. తేలిపోతే బయటికి రావాలి కదా ఆల్రెడీ. ఇలా ఉంటాయి వార్తలు. ఇది ఈనాడు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, అంతిమ లబ్ధిదారు ఎవరు? రాజకసిరెడ్డిని 8 గంటలు ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఆంధ్రజ్యోతి 7 గంటల పాటు 100 ప్రశ్నలు. ఇద్దరు మరి వేరు బాత్రూంలో ఉండుంటారు, అందుకని సరిగ్గా క్లారిటీ రాలా వీళ్ళకి. ఒక బాత్రూమ్ దూరంగా ఉండుంటుంది, అందుకని వీళ్ళు 7 గంటలు అన్నారు, వాళ్ళు 8 గంటలు, వీళ్ళు 100 ప్రశ్నలు. ఈనాడైతే ఒక 4 ప్రశ్నలు రాసి ఈ అడిగినట్టు సమాచారం, ఈడీ ప్రశ్నలు భావిస్తున్న కొన్ని ప్రశ్నలు. అంటే అసలు లోపల ఏం అడిగారో వీళ్ళకి తెలియదు. ఎందుకు? లోపల విచారంలో ఎవరు ఉంటారు కదా, మీడియా వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు ఎవరైనా అధికారులు వచ్చి ఇదిగో మేము దీనికి సమాధానాలు అడిగాం అని చెప్పి ఏమన్నా అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే తప్ప తెలియదు. కానీ వీళ్ళే సొత్తు ఎక్కడ దొరికిపోయింది, గుట్టురట్టు బయటకు రాబోతుంది, తేలిపోయింది. ఇక్కడేమో వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు ఎక్కడ, ఏ మార్గాల్లో చేర్చారు, ఎవరు లబ్ధిదారు ఎవరు చెప్పండి అని వాళ్ళు అడిగారంట. ఈడీ ప్రశ్నించినట్లు భావిస్తున్న కొన్ని ప్రశ్నలు. సమాధానాలు విశ్లేషించాక అన్నీ విశ్లేషించి మిగతా నిందితులను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. రాజకసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఈడీ అడగ్గా రాజకసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదు. గుట్టురట్టు సమాధానాలు ఇవ్వలేదు. త్వరలో బయటికి రాబోతుంది, ఆల్రెడీ దొరికేసింది, తేల్చేసింది. ఇంకా రేపే అరెస్టు, ఎల్లుండి అరెస్టు. బంగారం కొన్నారు, జిఎస్టీ వసూలు అదేంటి షెల్ కంపెనీలకు తరలించారు. వీళ్ళు ఇష్టం నోటికి ఏదొస్తే అదే. కర్త కర్మక్రియ ఆయనే కాదు ఈయన ఆయనే. మొత్తం అంతిమ లబ్ధిదారు ఆయనే. ఇది మీ ఇష్టం. రోజుకొక కథ అల్లి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి నీచమైనటువంటి ప్రయత్నం ఎలా చేస్తా ఉన్నారో ఒకసారి గమనించండి. చూస్తేనే అర్థమైంది. 2 పేపర్లు చదివితే మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. వాళ్ళు ఏ విధంగా రాస్తారో, ఎలా ఒకరికొకరు కథలు అల్లి రాస్తారో ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదేదో జరిగిపోయిందని చెప్పి ఒక కట్టు కథలు అల్లేటటువంటి వార్త రాయాలి. దాంట్లో భాగంగా చూడండి, జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఉమ్మడి కడప జిల్లాలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ అంట. సజ్జల మొదలు చోటా నాయకుల వరకు కబ్జాదారులే. అటవీ పేద అసైన్ భూముల్ని వదలలేదు. ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. సలార్ సినిమాలో కాన్సార్ పేరుతో కల్పే సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. భారతదేశంలో భాగంగానే అక్కడ చట్టాలు ఇవన్నీ పనిచేయవు. 5 ఏళ్ల వైకాపా పాలన అలానే జరిగిందని చెప్పి. అసలు ఎన్నిసార్లు ఈనాడు వాళ్ళకి బుద్ధి రాదు, ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా. ఎందుకంటే చెప్పాం కదా, టాయిలెట్ పత్రిక జగన్ గారు చెప్పింది కరెక్ట్. ఇది టాయిలెట్ పేపర్, ఇది దానికి కూడా పనికిరాదేమో. అంత దారుణంగా వార్తలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద మొన్న అలానే రాశారు. అనేక సార్లు వివరణ ఇచ్చాం మన దీంట్లో కూడా. మనం పొద్దున్నే వార్తలు దాంట్లో కూడా వివరణ ఇచ్చుకుంటా వచ్చాం. ఆయన భూమి ఆయన ఎప్పుడు కొనుక్కున్నారు, ఆయన అసలు వాళ్ళ బ్రదర్స్కి ఎప్పుడు ఇచ్చేశారు, సో వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఉన్నది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు సంబంధం లేదు. 2 సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరో కూడా 1 సెంటు కూడా ఆక్రమించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు అక్కడ 1 సెంటు భూమి కూడా లేదు అని అనేక సార్లు వివరణ ఇచ్చాం. ఈరోజు ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు. తమ భూములను స్వాధీనం చేసుకోకుండా నిలువరించాలంటూ హైకోర్టులో సజ్జల కుటుంబ సభ్యులు పిటిషన్. తమ భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని. ఎందుకంటే వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలం గ్రామ పరిధిలో పలు సర్వే నెంబర్లో తమకున్న 201 ఎకరాల భూమిలో
63.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమల్లో నిలిపేయాలని కోరుతూ సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడు సజ్జల సందీప్ రెడ్డి, భార్య భగీరథి మరియు సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి, ఆయన సత్యమణి విజయ్ కుమారి, అల్లుడు వై సందీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నో దశాబ్దాల నుంచి తమ స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూములను అధికారులు ఇప్పుడు అటవీ భూములుగా చెబుతున్నారని, ప్రభుత్వ రికార్డుల ప్రకారం అవన్నీ కూడా వ్యవసాయ భూములని, పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూములకు అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని తెలిపారు. చాలా భూములను రిజిస్టర్ డీడీల ద్వారా కొన్నామన్నారు. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని 201.17 ఎకరాల భూమిని తమ భూమిని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని, దీంతో అధికారులు ఈ మేర చర్యలు చేపట్టారని, ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని పిటిషన్లు కోర్టును అభ్యర్థించారు. దీనిపై గురువారం విచారణ జరగనుంది. ఇలానే తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటారు. మీకేం చేద్దాం, కోర్టులకు వెళ్ళాలి, చేసుకోవాలి. ఎందుకంటే ముందు వీళ్ళు బురదలతో వార్త రాసేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పడి ముందు నుంచి వీళ్ళకి ఏడవటం అలవాటే. ఇప్పుడు ఆయన పేరు చెప్పి మళ్ళీ ఇంకొకరిని, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతా, మళ్ళీ ఇంకో పేరు చెప్పి కడపలో అంట ఆకేపడ్డ ఎమ్మెల్యే ఆకేపడ్డ అగమనాథ్ రెడ్డి ఆక్రమిత భూమిలో ఆకేపడ్డ ఎస్టేట్ అంట. ఇది ఆక్రమిత భూమి అంట. అంత ఇల్లు కట్టుకోనో దాన్ని ఉంటే అది ఆక్రమిత భూమి అని రాస్తున్నారు. అసలు వీళ్ళు మారరు, వీళ్ళ బతుకులే అంత. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొమ్ము కాసేవాళ్ళు వీళ్ళ బతుకులు ఇలానే బుర్ర జల్లటం, అబద్ధాలను నిజాలుగా చెప్పే కార్యక్రమం మహానాడులో ఎట్లా చెబుతా ఉన్నారో ప్రతిరోజు ఇదే చెప్తారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లేనిది ఉన్నట్టుగా తిమ్మిని బమ్మిని కార్యక్రమం, దాన్ని వీళ్ళు ఎత్తుకొని రాయటం, వీళ్ళే వార్త రాయటం, చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడటం, ఇట్లానే ఉంటాయి. ఇంత దారుణం చూడండి ఒకసారి. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఏ విధంగా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం దొల్లింది, దానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల జీవితాలని అనేక మందిని నాశనం చేసిందంటానికి ఈ ఉదాహరణ. 10వ తరగతిలో దిద్దుపాట్లు కడపలో విద్యార్థినికి సోషల్లో 21 మార్కులు వేశారు. మళ్ళీ పేపర్ రీవాల్యుయేషన్ పెట్టిస్తే 84 వచ్చినాయి. బాపట్లో విద్యార్థినికి సోషల్లో 23 మార్కులు, పునఃమూల్యాంకనం చేయిస్తే ఏకంగా 96 వచ్చినాయి. 23, 96, అక్కడ 21, 84. జవాబు పత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్య వైఖరి, హడావుడిగా దిద్దేసిన గురువులు, ఫలితంగా మార్కుల్లో భారీ తేడాలు. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కు 66,363 దరఖాస్తులు, 66,363 దరఖాస్తులు, 11,000 పేపర్లలో మారిన ఫలితం. అంటే 11,000 మంది విద్యార్థులు నిజంగా కానీ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకోకపోతే ఆ 11,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లెక్కే కదా. సీఎం అసంతృప్తి, ఇది ఒకటి ఉంటుంది. అసంతృప్తి, తీవ్ర స్పందన, 5 బాధ్యులపై సస్పెన్షన్ వేటు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థికి హిందీలో 49 మార్కులు వచ్చినాయి. దాన్ని 2 టీచర్లు చూపిస్తే ఇంక మరో 40 మార్కులు వస్తాయని తెలిపారు. జవాబు పత్రంలో 6 పేజీలకు అసలు ఎలాంటి మార్కులు వేయకుండా కొట్టేశారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎవరు విద్యాశాఖ మంత్రి? నారా లోకేషే కదా. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇట్లానే జరుగుతాయి. ఇంతకంటే ఇంకేం జరుగుతాయి? ఇలానే ఉంటాయి. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారిని నిన్న విచారణకు పిలిచారు. సో దానిలో భాగంగా వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి. అనుచిత పోస్టులు పెట్టింది వాలంటీర్లట, వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేయలేదట, పోలీసులు ఎదుట సజ్జల భార్గవరెడ్డి బుకాయింపు, సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో బుధవారం మంగళగిరి పోలీసులు ఎట హాజరైన వైకాపా నేత సజ్జల భార్గవరెడ్డి విచారణకు సహకరించలేదని సమాచారం. మీరే రాసేయండి, అన్నీ మీ ఇష్టం. ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన 22 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదు. అప్పట్లో వినియోగించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవ్వాలని కోరగా నిరాకరించారు. అనుచిత పోస్టులపై ప్రశ్నించగా వాటిని వాలంటీర్లు పెట్టారని అప్పుడు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆ వాలంటీర్లు ఎవరు? మీ సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ పోస్టులు బయటకు వచ్చాయి కదని అని మీరు ఎందుకు ఖండించలేదని విచారణ అధికారి శ్రీనివాసరావు ప్రశ్నలు భార్గవరెడ్డి నీళ్లు నమిలారు. మీరే నీళ్లు నమిలారు, బుకాయించాడు, తర్వాత అంగీకరించాడు. అది చూడండి, బుకాయించాడు, నీళ్లు నమిలాడు, అంగీకరించాడు, 3 దాంట్లోనే ఉంటాయి. అసలు ఏం రాస్తారో వార్తలో, అసలు వార్త ఏంది, మీరు రాసేది ఏంటి? ఆయన విచారణకి సహకరించాడని సిఐ చెప్పాడు కదా. మళ్ళీ అవసరమైతే విచారణకు పిలుస్తాం, మేము అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు అన్నాడు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సమాధానాలు వస్తాయి, వాళ్ళు అనుకున్నట్టు రావు కదా. ఎందుకు వస్తాయి? అసలు ఆయనకేం సంబంధం ఉంటుంది? నిజంగా ఎవరో పోస్ట్ పెడితే ఈయన ఫోన్ చేసి నువ్వు పోస్టులు పెట్టి అంటాడు, అందరికి అదే పని ఉంటుందా?